అమెరికా అంటే మన పెంపుడు కుక్కలాగా ఉండాలని కోరుకునేటటువంటి మనస్తత్వం అమెరికా ఇది భారతదేశం ఉండాలని కోరుకునేటువంటి అహంకారపూరిత మనస్తత్వం దాన్ని. అంటే తను చెప్పినట్టు ఏ దేశమైనా నడుచుకోవాలని కోరుకుంటుంది. అట్లాంటి అమెరికా తన చేతిలో ఉన్నట్టు అన్ని వ్యవస్థల ద్వారా ఆట్లాడుతుంది. దానికి సజీవ సాక్ష్యం మన పక్కన ఉన్నటువంటి బర్మాలో పెంట అదే చేసింది, పాకిస్తాన్లో అదే రచ్చ చేసుకొచ్చింది, బంగ్లాదేశ్ దాని ఇష్టం వచ్చినట్టు నడిపిస్తోంది, అక్కడ ఉన్న డీప్ స్టేట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు. బట్ భారతదేశం మాత్రం వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ వ్యూహాలతో కాలక్షేపం చేయట్లేదు. అత్యంత అవసరమైనప్పుడు మనం ఏం చేయాలో అది చేస్తున్నాం. ఇప్పుడు మోడీ అంటే అదే భయం పట్టు. అమెరికాలో ఉన్నటువంటి ఖలిస్తానీని లేపేశాం, కెనడాలో ఉన్న ఖలిస్తానీని లేపేశాం, బ్రిటన్లో ఉన్న ఖలిస్తానీని లేపేశాం. అంటే అంత పూర్తి స్థాయి స్వేచ్ఛతో మన రా పనిచేస్తుంది, మిలిటరీ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, మన అజిత్ దోవల్ పనిచేస్తున్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక అక్కడ పోస్ట్ మార్టంలు చేసుకుని రిపోర్టు రాసుకుని కాలక్షేపం చేసినటువంటి పరిస్థితి. కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్టు కెనడాలో ప్రధానమంత్రి మారారు, మనం మార్చలేదు కానీ అక్కడ ఉన్న ప్రజలే మార్చారు భారత్ దృష్టిలో పెట్టుకుని. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి భారతదేశ వ్యవహార శైలి. నిన్న నేపాల్ విషయంలో చైనా నేపాల్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపిస్తోంది 19 ఏళ్ల నుంచి. దాని నుంచి తన మాట వినేటటువంటి వాళ్ళని తీసుకురావాలని డీప్ స్టేట్ ప్రయత్నించింది. అందులో భాగంగా అక్కడ తిరుగుబాటుకి నేతృత్వం వహించింది డీప్ స్టేట్ నుంచి ఫండింగ్ తీసుకునేటటువంటి వాళ్ళు. అలాంటిది అకస్మాత్తుగా భారతీయ ప్రేమికురాలు అక్కడ హెడ్ అయింది. అట్లాగే భారతదేశం ఆ మధ్యన మొన్న బంగ్లాదేశ్లో అమెరికా గూఢచారి లేచిపోయాడు. వాడే ఈ రెజ్యూమ్ చేంజ్కి ప్లాన్ చేసింది. నేపాల్లో రెజ్యూమ్ చేంజ్, బంగ్లాదేశ్లో కూడా వాడు ప్లాన్ చేశాడు, అక్కడ సక్సెస్ అయ్యాడు. వాడే నేపాల్లో కూడా ప్లాన్ చేసింది. వాడు అకస్మాత్తుగా చచ్చిపోయాడు, వాడిని రాలేపేసింది అన్నటువంటి ప్రచారం జరిగింది. ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా చూస్తే ఏదైతే నేపాల్లో అమెరికా వేసిన ఎత్తుకి పై ఎత్తు వేసి చిట్ట చివరిలో భారత్ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ వచ్చేలా చేశాడు మోడీ అన్నటువంటిది అమెరికన్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇది మోడీ టాలెంట్ను వాళ్ళు గ్రహించి బిత్తరపోతున్న మాట.